ఒంగోలు ఎమ్మెల్యే బాలినేనికి షాక్. 16వ డివిజన్ వైసీపీ నాయకులు, అధిక సంఖ్యలో యువత. 16వ డివిజన్ దామచర్ల జనం కోసం జనార్దన్ కార్యక్రమానికి వచ్చిన సందర్భంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీలో చేరిన 16వ డివిజన్ యువత ఆప్యాయంగా పలకరిస్తూ పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన దామచర్ల. ఈ సందర్భంగా దామచర్ల మాట్లాడుతూ, ఒంగోలు ఎమ్మెల్యేగా నేను, ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా మాగుంట రాఘవరెడ్డి పోటీ చేస్తున్నాము. గతంలో నేను చేసిన అభివృద్ధి చూసి మమ్మల్ని గెలిపించాలని, ప్రభుత్వం వచ్చిన వెంటనే అగ్రహారం రైల్వే అండర్ పాస్ 2 సంవత్సరాల్లో పూర్తి చేసి ఇస్తానని, పెన్షన్ ప్రభుత్వం ఇచ్చిన వెంటనే పెన్షన్ తీసివేసిన వాళ్ళకి పెన్షన్ ఇస్తానని హామీ ఇచ్చారు. నేను చేసిన 5 సంవత్సరాల ఎమ్మెల్యే టైంలో 16వ డివిజన్కి 2.5 కోట్ల పని చేశానని, కాలువలు, డ్రైన్లు అన్నీ నేనే కట్టానని, మంచినీటికి కూడా నేనే ఏర్పాటు చేశానని, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఇస్తున్న దొంగ పట్టాలను నమ్మవద్దని, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన వెంటనే 2 సెంట్లు స్థలము ఇచ్చి ఇల్లు కట్టించే ఏర్పాటు చేస్తామని అన్నారు. బాబా ఒకటి పక్కనమ్మా, పక్క వచ్చేయనా. ఆంజనేయులు, ఈ రాంబాబు, సురేష్, పివిఎల్ కుమార్, పి సంజయ్, జే నాగభూషణ్, పక్కన కొద్దిగా సుబ్బారావు, మనోజ్, జయ శ్రీను, సుందర్రావు, భావన, ఎన్ ఆంజనేయులు, ఎన్ నారాయణ, ఎన్ శివ, నంద, కళ్యాణ్, కందుకూరు శివప్రసాద్, మలాకి, కందుకూరు శివప్రసాద్, చరణ్, పగడాల సుబ్బారావు, పిల్లకాయలు పక్కన అడ్డోలే అవకే ఎలా ఉండే జాయిన్ అయిన వాళ్ళందరూ నుంచోండి, ఇట్లా వెనక రాండి, అందరూ ఇటు చూడండి ఒకసారి. ఎక్కడే చెప్పి జనసేన
రమేష్ అన్నకి అందరికి కూడా ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసి, తర్వాత దామచల్ల జనార్దన్ గారికి ముందు అన్నట్లుగా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో అభివృద్ధి జరిగింది. మాట్లాడడానికి సమయం లేదు కాబట్టి నేను రెండు మాటలు చెప్తాను. దామచల్ల జనార్దన్ గారికి ఒక్కసారి ఎమ్మెల్యేగా 5 ఏళ్ల పదవీ కాలం చేశాడు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు 5 పర్యాయాలు ఎమ్మెల్యేగా చేశాడు. ఒక్క హయాంలోనే దాదాపు 18 బ్రిడ్జిలు నిర్మించినటువంటి ఘనత దామచల్ల జనార్దన్ గారికి తప్పితే 5 సార్లు ఎమ్మెల్యేగా చేసి 2 సార్లు మంత్రిగా చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కనీసం ఆయన సొంత గ్రామమైన కొనిజేడికి రోడ్డు కూడా వేసుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉంచాడు. ఇంతకంటే వేరే మాట చెప్పాల్సిన అవసరం లేదు. మన దళితులకి ప్రత్యేకముగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఎంతో మందికి కార్పొరేషన్ ద్వారా రుణాలు వచ్చినాయి. ఎంతో మందికి మరి ఇటియోస్ కార్లు కానీ క్రిస్టా కార్లు కానీ ఇలా 1 కాదు 2 కాదు దళిత సంక్షేమం గురించి ఆలోచించిన ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే. నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగినటువంటి అభివృద్ధి ఇది తప్ప మరి వైసీపీ గాని కాంగ్రెస్ పార్టీ హయాంలో గాని ఎప్పుడు కూడా దళితుల్ని పట్టించుకున్నటువంటి పరిస్థితులు లేవు. కార్పొరేషన్ NSFDC రుణాలు గాని వ్యక్తిగతంగా కార్పొరేషన్ ద్వారా ఇచ్చే రుణాలు గాని ఏ ఒక్కరు కూడా ప్రత్యేకించి ఈ 2019 నుంచి 2024 వరకు మనం చూసుకుంటే మాలి కార్పొరేషన్, మాల కార్పొరేషన్, రెల్లి కార్పొరేషన్ విడదీయడం ఒక్కటే సరిపోయింది. కానీ ఈ జగ్గడికి మరి ఎప్పుడు కూడా దళితులకు సంబంధించి ప్రత్యేకంగా 1 లక్ష రూపాయలు రుణం ఇచ్చినటువంటి పాపాలు పోలేదు ఈ దళితుడు అని మీ అందరూ కూడా సెలవు చేసుకుంటూ, ఒంగోలు అభివృద్ధి ఈ 5 సంవత్సరాలు పడకేసింది. మళ్ళీ మనం అభివృద్ధి చూడాలంటే ఎవరు రావాలా? దామచల్ల జనార్దన్ అన్న గెలుపు ఒంగోలు అభివృద్ధికి మలుపని మీ అందరూ కూడా సభను తెలియజేసుకుంటూ మన అమూల్యమైన ఓటుని సైకిల్ గుర్తుగా చేసి మరి బీజేపీ మోడీ గారు కానీ మన జనసేన పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ త్రిముఖమైనటువంటి ఈ యొక్క కలయికతోటి మనం అందరం కూడా జనార్దనాన్ని గెలిపించుకొని మంత్రిగా చూడాలని మీ అందరూ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు ఇస్తున్నాను. ఉన్న వాళ్ళందరి దగ్గర అంతకుముందు 500 పూలు వేస్తే ఏదో 100 రూపాయలకి 1 క్వార్టర్ ముందాగి ఇంటికి వెళ్ళే పరిస్థితులు ఉంటే ఈరోజు విషయాన్ని నమ్మి ఈరోజు 40,000 మంది ఒక లెక్కల ప్రకారం కిడ్నీలు పాడై, లివర్ పాడై, హై బీపీ తోటి 40,000 మంది చచ్చిపోయినట్టు ఒక లెక్క ఉంది. అట్లాగే దాదాపు 30 లక్షల మంది కిడ్నీలు డ్యామేజ్ అయ్యి రోగాలను బారిన పడి ఆసుపత్రికి పాలవటం జరిగింది. ఇంతకుముందు ఎవరికి ఇష్టమైన బ్రాండ్ వాళ్ళు దాగి వాళ్ళ రేట్లు కూడా అందుబాటులో ఉండేవి. ఈరోజు రేట్లు పెంచి విషయాన్ని తయారు చేసి ఈరోజు దాదాపు 40,000 తాలుబొట్లు తెచ్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అంతేకాదు ఇసుక రేట్లు పెంచాడు, భవన నిర్మాణ కార్మికులకి పనులు లేకుండా చేశాడు. అట్లాగే SC, ST, BC మైనార్టీలకి సంబంధించిన లోన్స్ సప్లైలు మొత్తం కూడా తీసేసి ఎక్కడ ఒక రోడ్డు కూడా వేయని పరిస్థితి ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. రెండో వైపున ఒంగోలు నియోజకవర్గంలో అభివృద్ధి అంటూ జరిగిందంటే అది దామచల్ల జనార్దన్ జరిగింది తప్ప ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడైనా ఒక రోడ్డు కానీ, ఒక డ్రైన్ కానీ, ఒక పని అయినా జరిగిందని చెప్పి మీ అందరినీ ప్రశ్నిస్తా ఉన్నాను. అంతేకాదు ఇంకా టిట్కో ఇల్లు 6,000 మీకోసం పేద ప్రజల కోసం నిర్మించిన ఇల్లుని పాడుపెట్టిన చరిత్ర ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో మన నాయకుడు దామచల్ల జనార్దన్ రావు గారిని పెద్ద మెజార్టీతో ఎమ్మెల్యే గెలిపించాలని, అట్లాగే పార్లమెంట్ అభ్యర్థిగా రాగుంట కుటుంబం నుంచి పోటీ చేస్తున్న రాగుంట రాఘవరెడ్డి గారిని కూడా గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. 16 డివిజన్లో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ జనంలోకి జనత కార్యక్రమం చేసిన మన ప్రియతమ నాయకులు దామచల్ల జనార్దన్ గారు, అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు గారు, టీవీ శ్రీరామూర్తి గారు, అదేవిధంగా టౌన్ అధ్యక్షులు కొడారి నాగేశ్వరరావు గారు, శ్రీనివాసరావు గారికి, జనసేన నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు, 16వ డివిజన్ జనానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఈ మధ్య
మన గత ఎమ్మెల్యే 25,000 పట్టాలు పంచానని చెప్పి నేనే గెలుస్తాను పెద్ద మెహల్బాల్ కోరుతున్నాడు. మనందరినీ మోసం చేసి ఈ రోజు పట్టాలని చెప్పి దొంగ పట్టాలు ఇచ్చి ఈ రోజు ఆయన చెప్తామని చెప్పి గుర్తుపెట్టుకున్నాడు. ఈ రోజు వెంగమక్కల వాళ్ళలో ఇచ్చే పట్టాలు కూడా అది కోర్టులో ఉండి జనాలు మోసం చేసి దాదాపు కోట్ల రూపాయలు పెట్టి సభ పెట్టి ఆయన బటన్ రేట్ ఎడకొచ్చి ఇచ్చాను అని చెప్పి చెప్పుకున్నాడు. ఈ రోజు ఎవరు నమ్మకండి. ఎందుకంటే గతంలో మన జనార్దన్ గారు 2014లో టిట్కోయిలు దాదాపు 4,000 రూపాయలు 4,000 ఇళ్లను కట్టించారు. పేద ఇంటికి నెరవేర్చే విధంగా ఆయన దాదాపు 80% టిట్కోయిలు నిర్మాణం జరిగితే ఆ 200 కోట్లు పెట్టి ఆ 20% పూర్తి చేసి మీకు చిత్తశుద్ధి ఉంటే మీకు పేదకాలను నెరవేర్చగలరా? చిత్తశుద్ధి లేదు మీకు ఓన్లీ ఓటు వేసాడు ఆ టైంకి వచ్చి 6 నెలలు ఇచ్చి ఓట్లు వేయించుకొని గెలిచితే అతను వెళ్ళిపోతుంటాడు. కాబట్టి మీరెవరు అట్లా పడుచుకోని అవసరం లేదు. గతంలో మీరు ఇంకోటి ఆలోచించాలి. జగన్ రెడ్డి గారు వచ్చారు, బటన్ నొక్కారు, నీటి సప్లైకి 400 కోట్లు విడుదల చేశారు. ఆ రోజు ఒంగోలు నియోజకవర్గానికి 333 కోట్లు విడుదల చేశారు. ఆ రోజు మన ఈయన కమల్ హాసన్ ఎమ్మెల్యే గారు ఏం చేశారు తెలుసా? బైక్ ర్యాలీలు పెట్టుకొని కేక్ కటింగ్ చేసి ఊరంతా దిగాడు. కానీ ఒక్క చుక్క కూడా నీరు రాలేదు, ఒక్క రూపాయి కూడా మనకు ఖర్చు పెట్టలేదు తెలుసా? ఓన్లీ సెలవు పలకాలు ఈ మధ్య మీరు చూడలేదు. మున్సిపాలిటీలో పోతే ఆఫీసు మొత్తం సెలవు పలకాలు వేసే పని మీద ఉన్నాడు. చేసింది జగన్ గారు సెలవు పలకలు ఆయన. కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర భవిష్యత్తు అయితేనేమి రాష్ట్ర ప్రయోజనం కాదు. ఈరోజు జనసేన టీడీపీ బీజేపీ ఒకటైంది. ఎవరి సొంత ప్రయోజనం కాదు. ప్రతి ఒక్కరు యువత వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం ఒకటైంది. గుర్తుపెట్టుకోండి. రేపు ఈ జగన్ ప్రభుత్వం మళ్ళీ వస్తే మన ఆంధ్రప్రదేశ్ ఉండడానికి లేదు, మనం వరుస అవుతుంది. గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు. ఈ 40 రోజులు కష్టపడి మన ఒంగోలు జనసేన బీజేపీ బలపరిచిన టీడీపీ అభ్యర్థి అఖండ మెజార్టీతో జనాలు గెలిపించుకోవాలి. ఏం జనసేన జై టీడీపీ. నాకు అవకాశం అత్యంత నిజాయితీపరుడు రాపూర్ సీన్. ఎందుకంటానండి ఈ మాట? మన కార్పొరేషన్ ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు ఎంత డబ్బు కావాలో అంత రప్పిస్తానో రాజీపడమని చెప్పారు. లేదు, నేను తెలుగుదేశం పార్టీకి నిజమైనటువంటి కార్యకర్తగా ఉండాలనుకుంటున్నాను, నాయకుడిగా ఉండాలనుకుంటున్నాను. నాకు కనుక అవకాశం వచ్చి కనుక ప్రజలు నన్ను గెలిపిస్తే ఈ ప్రాంతానికి సేవ చేసుకుంటానని నిజాయితీగా నిలబడి పోటీ చేసినటువంటి వ్యక్తి మన రాపూర్ సీన్. అందరూ గుర్తుపెట్టారు. ఎందుకంటే మీ అబ్బాయే కదా అతను. అలాగే ఈ రోజున ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ తరఫున ఒంగోలు అసెంబ్లీకి పోటీ చేసి బంపర్ మెజార్టీతో గెలవబోతున్నటువంటి రామచంద్ర జనార్దన్ గారు, సోదరుడు కారంపల్లి శ్రీనివాసరావు, రాజు విమల్, శ్రీరామూర్తి గారు, రమేష్ గారు, వేదిక అలంకరించినటువంటి పెద్దలు, ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఏర్పాటు చేసినటువంటి చంద్ర గాని, గోళ్ళమూడి వెంకటేశ్వర గారు కానీ, అలా పేరు పేరున అందరికీ కూడా అభినందన తెలియజేస్తా ఉన్నా. ఈ ప్రాంతం అత్యంత పేదవాళ్ళు నివసించేటువంటి ప్రాంతం ఇది. రైల్వే ట్రాక్ దగ్గర చెబుతున్నంతా కూడా నేను చైర్మన్ గా పనిచేసేటప్పుడు ఈ ప్రాంతానికి మంచినీళ్లు, కొన్ని రోడ్లు ఏర్పాటు చేయడం, మీకు నీటి అవసరాలకు చాలా విధమైన ఉద్దేశంతో ఆ బత్తుల వారి గుంట కూడా ప్రతి సంవత్సరం నింపుతా ఉండేవాడిని. దాని అవతల ఉన్నటువంటి అరవకాలని నేను చైర్మన్ గా ఉన్నప్పుడే వాళ్ళకి ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ఎంత నిజాయితీ పనులంటే అంటే మిగతా వాళ్ళు కాదని కాదు, వాళ్ళ గురించి ఒక మాట చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. వాళ్ళు మిషన్ హాస్పిటల్ క్యాంపస్ లో ఉండేవాళ్ళు. నేను చైర్మన్ గా పోటీ చేసినప్పుడు అక్కడి నుంచి ఖాళీ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడిపోయింది. చెప్పే వాళ్ళకి మీ కాలనీ ఏర్పాటు చేశారు, ఒక్క సంవత్సరం లోపల మీకు ఖచ్చితంగా మంచినీళ్లు, కరెంటు ఇస్తానని చెప్పారు. నన్ను నమ్మి మీరు కనుక 8 గంటలకి నేను వస్తాను, మీరందరూ క్యూ నిలబడి ఓటేస్తా నాకు కనిపిస్తే సంవత్సరం లోపల మీకు మంచినీళ్ళు కనిపిస్తానని చెప్పారు. వాళ్ళు కరెక్ట్ గా 8 గంటలకు వస్తే అందరూ క్యూలో నుంచి పెట్టి నమస్కారం పెడతా ఉన్నారు. అది రిజిస్టర్ చేసుకొని సంవత్సరం లోపల వాళ్ళందరికీ కూడా మంచినీళ్ళు, కరెంట్ ఇచ్చారు. ఎప్పుడైనా కూడా వాళ్ళందరూ బాగా అభిమానంగా చూస్తూ ఉంటారు. దానికి ఎప్పుడు కూడా వాళ్ళకి కృతజ్ఞతగా ఉంటారు. ఇవన్నీ ఎందుకు చెప్పాలంటే పని చేసే వాళ్ళని ప్రజలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. దామచర్ల జనార్దన్ గారు ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక్కసారి అసెంబ్లీకి మైక్ చూడన్నా ఆన్ చేస్తుందా? ఒక్కసారి
అసెంబ్లీకి గెలిచి ఈ నియోజకవర్గ రూపురేఖల్ని మార్చినటువంటి దామచర్ల జనార్దన్ గారు ఈ ఒంగోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకురానటువంటి అకుంఠిత దీక్షతోటి నేను ఎందుకు దామచర్ల జనార్దన్ ఇష్టపడతా ఉంటానంటే ఎప్పుడు కూడా పేద ప్రజల సంక్షేమము అభివృద్ధి ఈ నియోజకవర్గ అవసరాలు ఏ విధంగా తీసుకున్నటువంటి ఒకే ఒక పట్టుదలతో ఉన్నటువంటి పనిచేసేటువంటి వ్యక్తి 365 రోజుల్లో 365 రోజులు కూడా సంవత్సరానికి ప్రతిరోజు ప్రజలకు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. 5 సార్లు గెలిచి 2 సార్లు మంత్రిగా చేసినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అప్పుడప్పుడు ప్రజల గురించి ఆలోచిస్తారు. ఎప్పుడు ఆలోచిస్తారు? ఎన్నికలప్పుడు మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు. ఆయన ఎన్నికలు వస్తున్నాయంటే ఒక 2-3 నెలల ముందు నుంచి అలర్ట్ అయిపోతాడు. ఏ విధంగా మనం ప్రజల్ని మభ్యపెట్టాలి, మోసం చేయాలి, ఏ విధంగా 4 మాయమాటలు చెప్పి మళ్ళా మన దగ్గర ఓట్లు సంపాదించుకోవాలి అని. దానికి అతను ఎంచుకున్నటువంటి ఒకే ఒక మార్గం డబ్బులు ఇవ్వడం. ఒకరికి తెలియకుండా ఒకరికి ఎంత కావాలంటే అంత డబ్బులు ఇచ్చి పేదవాళ్ళని ఎప్పుడు కూడా పేదలకు కూడా ఉంచుతా ఉన్నాడు. మీరు గుర్తుపెట్టుకోవాలా. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో ఇవాళ మనకి కష్టపడి పనిచేస్తున్నటువంటి మీరందరూ కూడా కష్టపడి డబ్బులు సంపాదించుకుంటే నిత్యావసర వస్తువులు కానీ కరెంటు బిల్లులు కానీ ఆఖరికి చెత్త పన్ను కూడా వేసి మనందరి దగ్గర దోపిడీ చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ రోజున రాష్ట్రంలో పరిపాలన చేస్తా ఉంది. నియంత్రణతో పోగడంతో నేను మాత్రమే సంక్షేమ పథకాలు ఇస్తున్నానటువంటి ప్రజలను నమ్మించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సంక్షేమ పథకాలకి జగన్మోహన్ రెడ్డితో ప్రారంభం కాల, ఆయనతో అందం కూడా కావు. సంక్షేమ పథకాలకి మూల పురుషుడు స్వర్గీయ అన్న ఎన్టీ రామారావు గారు. తొలిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత పేదవాళ్ళకి 2 రూపాయల కిలో బియ్యంతో ఆయన సంక్షేమ పథకాలు ప్రారంభించిన విషయం మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. దానికి ముందు ఈ దేశాన్ని ఎక్కువ కాలం పరిపాలించినటువంటి స్వర్గీయ ఇందిరాగాంధీ కూడా గరీబీ హఠావా పేరుతోటి పేదరికాన్ని నిర్మూలించడానికి అనేకమైనటువంటి పథకాలు పెట్టినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి పేదవాళ్ళ పట్ల ఏ ప్రభుత్వమైనా సరే ఖచ్చితంగా చిత్తశుద్ధితో ఉంటున్న విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాడు. ఇంకొక దుష్ప్రచారం చేస్తా ఉన్నాడు. రేపు కనుక తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమికి వస్తే ఇప్పుడు నడుస్తున్నటువంటి పథకాన్ని కూడా మళ్ళా మీకు రావు అని చెప్తున్నాడు. ఎవ్వరు నమ్మద్దు, అన్ని అబద్ధాలే. ఇప్పుడు ఇచ్చేటువంటి స్కీమ్స్ తోడుగా కొత్త పథకాలు ఏర్పాటు చేసి ప్రజల అవసరాలు తీర్చడం కోసం నారా చంద్రబాబు నాయుడు గారు గట్టి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆయన అండగా మన అందరి ప్రీతమ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు పూర్తి అండగా ఉన్న విషయం అందరికీ తెలిసిందే. వీళ్ళిద్దరి శక్తితోటి ఈ రాష్ట్రం ఖచ్చితంగా అభివృద్ధి పథంలో ముందుకెళ్తున్న విషయాన్ని తెలియజేస్తూ రేపు రాబోయేటువంటి ఎన్నికలలో ఒంగోలు అసెంబ్లీకి పోటీ చేసినటువంటి దామచర్ల జనార్దన్ గారిని, అలాగే మాగుంట కుటుంబం నుంచి మాగుంట కుటుంబం గురించి మీకు ఎవరికి చెప్పాల్సిన పని లేదు. ఎప్పుడు ప్రజలకు ఏ అవసరం ఉన్నా కూడా మేము ఉన్నామంటే ముందుకు వచ్చేటువంటి కుటుంబం మాగుంట కుటుంబం. ఆ కుటుంబం నుంచి రాఘవరెడ్డి గారు పార్లమెంట్ పోటీ చేస్తా ఉన్నారు. ఇద్దరిని మంచి మెజార్టీతో గెలిపించాల్సిందిగా సైకిల్ గుర్తు పోటీ చేస్తుందిగా కోరుకుంటూ జనార్దన్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్ఎస్ఎఫ్డిసి స్కీమ్ కింద 6గురికి 3 లక్షల చొప్పున లోన్లు ఇవ్వడం జరిగింది ఈ డివిజన్ లో. నేను ఇందా చెప్పా, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ఎస్ఎఫ్డిసి స్కీమ్ మన ఎస్సీస్ కి, ఎస్టీస్ కి, బీసీస్ కి ఈ లోన్లు ఇచ్చేవాళ్ళు. ఆ లోన్ల కింద 6గురికి 3 లక్షల చొప్పున లోన్లు ఇచ్చారు. అలాగే గిరిజన కార్పొరేషన్ ద్వారా కూడా 8 మందికి లోన్లు ఇచ్చారు. యానాదులకు 90% సబ్సిడీలో 20 మందికి లోన్లు ఇచ్చారు. ఇవన్నీ కూడా మీరు గుర్తు పెట్టుకోవాలా. నెక్స్ట్ మళ్ళీ 19 నుంచి 24 వరకు 1 రూపాయి అన్నా ఈ డివిజన్ లో లోన్ వచ్చిందా కార్పొరేషన్ ద్వారా? ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకొని అభివృద్ధిని పరుగులు పెట్టించే జనార్దన్ గారికి మనందరం కూడా మన పవిత్రమైన ఓటు రాఘవరెడ్డి గారి, మాగుంట రాఘవరెడ్డి గారికి, వీళ్ళిద్దరికి కూడా మన సైకిల్ గుర్తు మీద ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతున్నాం. సంతోషం. ఈరోజు మన 16 డివిజన్ లో మొన్న అరం కాలనీ, అదేవిధంగా ఎస్టీ కాలనీ 2 కూడా తిరిగాం. ఆ తర్వాత ఇవాళ మన మిగతా కాలనీలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము తిరుగుతూ ఈరోజు కొంతమంది మన రవికుమార్ వీళ్ళంతా కూడా జాయినింగ్స్ ఉంటే దానికోసం ఈ సమావేశం ఏర్పాటు చేశాం. అదేవిధంగా ఒకసారి మనం గమనించుకుంటే ఈ డివిజన్కి 3,54,00,000 రూపాయలు డెవలప్మెంట్ చేశాం.
ఇప్పుడు 14, 19 ఈరోజు అదివరకు 14 ముందు 2014 ముందు ఏ విధంగా ఉందో ఇక్కడ ఉండే మహిళలకు కూడా అందరికి కూడా తెలుసు, ఇక్కడ డివిజన్లో ఉండే వాళ్ళందరికీ కూడా తెలుసు. ఈరోజు ఎంతో చక్కగా సిమెంట్ రోడ్లు అన్నిట్లో మనం ప్రతి రోడ్డు కూడా సిమెంట్ రోడ్లు, అదేవిధంగా డ్రైన్ల మీద ఈరోజు మనం అంతా తిరిగిన దగ్గర ఏ విధంగా ఉందనేది కూడా మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈ 5 సంవత్సరాల్లో ఏదన్నా ఒకటన్నా ఈ డివిజన్కి పని జరిగిందా అని నేను అడుగుతా ఉన్నా. ఒకసారి మీ అందరూ కూడా చెప్పాలి, వెనకాల ఉందని చెప్పాలమ్మా. ఏమన్నా ఒక్క పని జరిగిందా 5 ఏళ్లలో? జరిగిందా? మీకు వినపట్టలేదా? గట్టిగా చెప్పాలి. మనకి ఈ 5 సంవత్సరాల్లో ఒక్క పనిచేయడా. లాస్ట్ లో వచ్చి ఇప్పుడు చీరలు ఇస్తాను, షర్టు ప్యాంట్లు ఇస్తాను, పట్టాలు ఇస్తాను అని చెప్పి ఒక మనిషి, పెద్ద మనిషి తిరుగుతూ ఉన్నారు. అబ్బాకుడికి ఇద్దరు తిరుగుతున్నారు. ఈ ఒక్కసారి నాకు ఏంటి, నువ్వు ఈ షర్టు ప్యాంటు ఇవన్నీ ఇస్తానని చెప్పి ఏం చేద్దామమ్మా? నీకేమో నేను ఇందాక వచ్చేటప్పుడు పట్టాల ప్రాబ్లం ఉంది ఇక్కడ. పట్టాలు ఎప్పటి నుంచో 30 సంవత్సరాల నుంచి పట్టాలు ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా నేను ఇందాక పోయినసారి వచ్చినప్పుడు ఎస్టీ కాలనీలో కూడా అది కూడా ల్యాండ్ ప్రాబ్లం ఉంది. నేను ఆ రోజు ఉండేటప్పుడు వాళ్ళందరికీ మట్టి తోలిచ్చాం, లైటింగ్ వేయించాను, అన్ని చేశాం. ఈరోజు వర్షాలు వస్తే నీళ్ళు రాకుండా చేశాను. కాకపోతే అది కేసులో ఉంది కాబట్టి ఆ రోజు ఎస్టీ కాలనీకి ఆ రోజు మనం చేయలేకపోయాం. ఇప్పుడు ఇంకా వచ్చినప్పుడు మెయిన్ రోడ్లో అంతా కూడా ఈరోజు పూర్తిగా పట్టాల ప్రాబ్లం ఉందని చెప్పేసి మన వాళ్ళు చెప్పారు. అది ఖచ్చితంగా రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పట్టాలు అనేది పూర్తిగా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తున్నా. ఆ సమస్య ఎంత పెద్ద సమస్య అయినా సరే దాన్ని ఆలోచించుకొని దాని ప్రకారంగా మీ అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పర్మనెంట్ గా ఇబ్బంది లేని పరిస్థితి నేను తీసుకొస్తానని చెప్పి కూడా మీ అందరికి మాటిస్తా ఉన్నా. వాటర్ రావట్లేదని చెప్పేసి అంటున్నారు. మన టైంలోనే ఆ రోజు 125 కోట్లు పెట్టి పైప్ లైన్లు తీసుకొచ్చాం. ఆ పైప్ లైన్లు ఇంతవరకు ఈ 5 ఏళ్ళు అయితే ఆ రోజు 2 కిలోమీటర్లు అయితే ఈ రోజు 5 సంవత్సరాలైనా వీళ్ళిద్దరు కూడా పట్టించుకోరా. దాన్ని పట్టించుకోకుండా మళ్ళా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 330 కోట్లు రాష్ట్రం అంతా ఇస్తే ఆయన ఏదో తెచ్చినట్టు దానిలో పెద్ద ర్యాలీ పెట్టేసి దాని సంవత్సరం ముందు ఊరంతా తిరిగాడు. అదేవిధంగా అది తిరిగే తప్పితే దాని తర్వాత ఇంతవరకు 330 కోట్లు ఏమైందో కూడా ఇంతవరకు తెలియదు. ఏదైనా కూడా చిత్తశుద్ధి, ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా చూసే పార్టీ తెలుగుదేశం పార్టీ. అది గుర్తుపెట్టుకోండి. ఆ రోజు నేనుండే టైంలోనే రైల్వే వాళ్ళని కూడా పిలిపించాను. రైల్వే వాళ్ళందరూ కూడా మెజర్మెంట్ వేయించాం. రైల్వే అండర్ పాస్ ని ఏ విధంగా తీసుకెళ్లాలని చెప్పేసి ఆ సందర్భంలో దాన్ని అంతా కూడా రైల్వే జీఎం కానీ అందరినీ పిలిపించి దాన్ని అన్ని కూడా చేశాం. మనకి మేజర్ గా ఉండేది ఈ కాలనీ ఇంకా అభివృద్ధి చెందాలి అంటే రైల్వే పాస్ అవసరం. ఇక్కడ ఆ రైల్వే పాస్ చేస్తే గేట్ దగ్గర ఎక్కువసేపు ఉండకుండా మనందరూ కూడా తొందరగా టౌన్ లోకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనకి తప్పకుండా ఈసారి కూడా ఆ రోజు రైల్వే జీఎం కూడా నాతో ఒకటే అన్నాడు, మమ్మల్ని ఇంతవరకు ఎవరు అడగలేదండి, అడుగుంటే మా దగ్గర రైల్వేలో చాలా బడ్జెట్ ఉంది, మేము ఎప్పుడో పూర్తి చేసేవాళ్ళం అని చెప్పి కూడా ఆ రోజు రైల్వే వాళ్ళు చెప్పారు. దీంతో పాటు మనకి మన నియోజకవర్గంలో ఉండే కరవాది కూడా చూపించాం. అదేవిధంగా సోనారెడ్డిపాలెం కూడా చూపించాం. ఈ 3 బ్రిడ్జిలు మన నియోజకవర్గంలో ఉన్నాయి కాబట్టి ఆ 3 కూడా ఆ రోజు నేను చూపించి ఎస్టిమేషన్ నేర్పించాం. ఈసారి ఖచ్చితంగా అండర్ పాస్ అనేది వితిన్ 2 ఇయర్స్ లోపల మీకు అండర్ పాస్ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి 2 సంవత్సరాలు కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా ఏదైతే ఇంకా మేజర్ దాదాపు ఈ కాలనీకి అన్ని కూడా నేను ఉన్నప్పుడు దాదాపు తిరిగి చేశాం. మంచినీళ్ళు ప్లాంట్ పెట్టించాం. మంచినీళ్ళు ప్లాంట్ పెడితే వీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని వ్యాపారం చేశారు. దాన్ని వైఎస్ఆర్ తొత్తులకు ఇచ్చి దాన్ని ఈరోజు రేట్లు పెంచి ప్రజలకి ఇబ్బందులు పెట్టే పరిస్థితులు తీసుకొచ్చారు. మేము ఆ రోజు 3 రూపాయలు 2 రూపాయలు మెయింటెనెన్స్ కోసం అని చెప్పి ఆ రోజు మంచినీళ్ళ ప్లాంట్ కూడా పెట్టించాను నేను. దాన్ని ఈరోజు వ్యాపారాలు చేసుకుంటా ఈరోజు ఇబ్బందులు పెట్టుకునే పరిస్థితులు వచ్చినాయి.
తర్వాత మనకి ఇంకా ఏదైతే ఈ రోజు బైపాస్ కూడా వెళ్ళడానికి కూడా రోడ్లు కానీ అదేవిధంగా మేజర్ పార్ట్లు ఏదైతే ఉన్నాయో ఇంకా మిగిలి ఉండేది అన్ని కూడా రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఆలోచించుకోవాలి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ సైకో ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఏ విధంగా బెదిరింపులు ఉన్నాయి, ఏ విధంగా బెదిరిస్తున్నారు. వాలంటీర్లు వస్తారు, అదే ఉంటే ఇక డాన్స్ మీద ఏమన్నా కనపడ్డారంటే రేపు టీవీలో చూస్తారు. వాళ్ళు వస్తారనమాట, వచ్చి మీకు పెన్షన్ తీస్తాం, రేషన్ తీస్తాం, ఇవన్నీ కూడా బెదిరించి మొన్నటి దాకా బెదిరించారు. మొన్న మనకి ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరు వచ్చేది లేదు. ఎవరు వచ్చినా కూడా నేను ఒకటే చెప్పాను, దాని వీడియో అన్నా తీయండి, లేకపోతే సమానంగా కట్టేయండి. మనకి ఈరోజు పూర్తిగా మనకి హక్కు ఉంది. ఎవరు కూడా మనకు బెదిరియడానికి కానీ, ఎవరు కూడా మన కేసు పెడతామని కానీ ఏదైనా చేసినా మనకి స్వాతంత్రం వచ్చినట్టుగా మనకి మన ఎప్పుడైతే ఎన్నికల కోడ్ వచ్చిందో ఎవరు కూడా మన జోలికి రావడానికి లేదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. అలాంటి ప్రభుత్వం ఎవరన్నా మీకు ఫోన్ చేసినా సెల్ రికార్డ్ చేయండి, నాకు పంపించండి, వాళ్ళ ఉద్యోగం నుంచి అప్పుడే సస్పెండ్ చేపిస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఈ రోజు మనకు కావాల్సింది ఎన్నికలు. ఇంకా 50 రోజులు ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికల కోసం మంచి చెడు మీరందరూ కూడా ఆలోచించండి. ఈ రోజు ఎంతో మంది మహిళలు ఉన్నారు. ఈ రోజు కొంతమందికి పెన్షన్లు తీసేశారు, కొంతమందికి రేషన్ కార్డులు తీసేశారు. అదివరకు మేము ఉండేటప్పుడు 3000 పెన్షన్స్ అదనంగా తీసుకొచ్చాను మన నియోజకవర్గానికి. ఎవరు అడిగితే వాళ్ళందరూ కూడా పెన్షన్లు ఇచ్చాం, రేషన్ కార్డులు ఇచ్చాం. ఇల్లు సైట్ నుండి ఇల్లు కట్టుకుంటామంటే ఆ రోజు అర్పణలో ఇల్లు కట్టుకోమని చెప్పాం. ఈ రోజు అదేవిధంగా సైటు ఇల్లు ఏమీ లేని వాళ్ళకి టిట్కోలో డబ్బులు కట్టండి, తప్పకుండా టిట్కో హౌసెస్ ఇస్తామని చెప్పాం. ఇవన్నీ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీలో మనం చేశామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మనం అంతా కూడా ఈ రోజు పరిస్థితుల్లో ఆయన సైకో జగన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ రోజేమో నవరత్నాలని చెప్పేసి మనందరికీ చెప్పాడు. 45 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానన్నాడు. అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఎన్నో కార్యక్రమాల వల్ల మనకి చేస్తానని అబద్ధాలు చెప్పి ఎక్కిన తర్వాత ఈ రోజు పూర్తిగా మంది నిషేధం కూడా చేస్తానని చెప్పాడు. ఏమో చెప్పాడా? ఈ రోజు ఏమంది అమ్ముతున్నాడు? దొంగ మంది అమ్ముతున్నాడు. ఈ దొంగ మంది కూడా పూర్తిగా దాని వల్ల మన రాష్ట్రంలో 40,000 మంది చనిపోయారు. ఏదంటే ఉత్త స్పిరిట్ అమ్ముతున్నాడు అతను. 10 రూపాయలకి డిస్టరీస్ అన్ని కూడా మందు ఫ్యాక్టరీలని ఆయన తీసుకుని ముఖ్యమంత్రి దీనికి వ్యాపారం చేస్తానని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. ఈ వ్యాపారంతో 40,000 మంది ఈ రోజు మన రాష్ట్రంలో చనిపోయారు ఈ మందు తాగడం వల్ల. అదేవిధంగా 45,000 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తా ఉన్నాడు. ఎక్కడన్నా ఇచ్చారా? ఇచ్చారంటమ్మా మీరు చెప్పండి. ఎక్కడ కూడా మనకి పెన్షన్ లేదా. అదేమంటే కరెంటు బిల్లు 300 రూపాయలు తాగితే కట్ చేశాడు. మన ఇంటికి మోటార్ సైకిల్ ఉంది అంటే దాని కూడా పెన్షన్ కట్ చేశాడు. ఈ రోజు ఏదో ఒక కారణాల చేత చాలా మందికి ఈ రోజు పెన్షన్స్ ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టే పరిస్థితి మన రాష్ట్రంలో చూస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నా. ఇందాక ముసలావ కావడింది, నాకు పెన్షన్ రావట్లేదయా, నేను మందులు కొనుక్కోనేమని అదివరకు, ఇప్పుడు మందులు కొనుక్కోవడానికి కూడా ఇబ్బందులు పడుతున్నానని చెప్పి ఆ ముసలాం చెప్తా ఉంటే మనం ఏ విధంగా నేను ఒక్క నెల రేపు వచ్చేది మన ప్రభుత్వం తప్పకుండా నేను రాగానే మీ అందరూ కూడా మళ్ళా నాకు పెన్షన్ వచ్చినట్టు నేను చేస్తానని చెప్పి వాళ్ళందరూ కూడా నేను చెప్పాను. ఈరోజు అలాంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉంది. ఈరోజు అమ్మఒడి రోజు ఏం చెప్పాడు? మీ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందిని చదివిస్తానన్నాడు. ఈరోజు అమ్మఒడిలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంటికి ఒక పిల్లవాడికి చదివిస్తానని చెప్పేసి మళ్ళా మాట మార్చాడు. ఎన్నో ఆ రోజు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉంటే సిపిఎస్ రద్దని చెప్పాడు. అది అయిపోయిన తర్వాత ఇంతవరకు సిపిఎస్ రద్దనే గోలే లేదు. ఈ రోజు అనేక రకాలుగా కూడా ఈ రోజు రాష్ట్రాన్ని పట్టుబట్టించాడు ఈ సైకో జగన్ రెడ్డి అని చెప్పి మీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి అన్ని కూడా ఆలోచించుకోండి మీరందరూ కూడా. ఏది మంచి చెడు మీరు ప్రశాంతంగా ఉండాలి అంటే, అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మనకి భద్రత లేదు, మన ఆస్తులకు భద్రత లేదు. ఈ రోజు సెక్రటేరియట్ అసెంబ్లీ కూడా 370 కోట్లకి ఈ రోజు దాన్ని కూడా తాకట్టు పెట్టాడు ఈ సైకో జగన్ రెడ్డి. దాన్ని కూడా డబ్బులు తిన్నాడు. పోలీసు రిజర్వ్ ఫండ్స్ ఉంటే దాన్ని కూడా డబ్బులు తీసుకొని దాన్ని వాడేశాడు. యూనివర్సిటీ డబ్బులు రిజర్వ్ ఫండ్స్ ఉంటే
దాదాపు కూడా తీసుకొని వాడేశాడు. ఈ కాకుండా 12 లక్షల కోట్లు ఈ రాష్ట్రంలో అప్పు చేసి ఈ రోజు ఆ భారం అంతా కూడా మన ప్రజల మీద వేశారని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. అదే వరకు ఇప్పటికి రేట్లు ఎట్లా ఉన్నాయో కూడా మీరు గమనించుకోండి. ఆ రోజుండే నిత్యావసర వస్తువులు, అదేవిధంగా గ్యాస్ రేట్ కానీ, అదేవిధంగా కరెంటు బిల్లు కానీ 8 సార్లు కరెంటు బిల్లు మన రాష్ట్రంలో పెరిగింది. డీజిల్, పెట్రోల్ ఒకటి కాదు, ఆఖరికి చెత్త పనులు కూడా వేసిన చెత్త ముఖ్యమంత్రి మన దేశంలో ఎవరన్నా ఉన్నారంటే ఈ సైకిల్ జగన్ రెడ్డి అని చెప్పి కూడా నేను తెలియజేస్తాను. మనం వీళ్ళు ట్యాక్స్ కడతా ఉంటే దానికి మన ఇంటి ముందు చెత్త తీసుకెళ్ళడానికి కూడా మనం పన్ను కట్టాలంట. అలాంటివి కూడా పెట్టారు. ఇవన్నీ కూడా పన్నుల మీద పన్నులు మీ మీద వేసి ఈ రోజు రాష్ట్రంలో పేదవాళ్ళకి ఇబ్బందులు పడే పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో జరుగుతుందని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈ వ్యవస్థ బావాలి. మీ సైట్కి మీకు దిక్కు మాకు సెక్యూరిటీ లేదు. ఒంగోలులోనే మనం చూసాం ఎన్ని సైట్లు కబ్జాలు జరిగినాయో, ఎంతమంది వ్యాపారస్తులు బెదిరించారో, ఎన్ని విధాలుగా కూడా ఇబ్బందులు పెట్టారో మనం చూసాం. దొంగ స్టాంపులు ఎక్కడా లేని విధంగా మన ఒంగోలులోనే ఏ విధంగా జరిగిందో కూడా మనందరూ కూడా చూసింది మనం గుర్తుంచుకోవాలని చెప్పి మేము తెలియజేస్తున్నా. బజార్లో ఎంత ఇల్లు బాగుంది అంటే ఇంట్లో వాళ్ళని బయటికి లాగి ఇల్లు ఆకుపై చేసుకునే పరిస్థితి సైకో జగన్ రెడ్డి ప్రభుత్వంలో వచ్చిందని చెప్పేసి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అలాంటి వాతావరణం ఈ రోజు మన రాష్ట్రంలో ఉంది. దానికి మీరు అందరూ కూడా ఆలోచించుకోండి. మీ పిల్లల్ని ఎంతో కష్టపడి మీరు చదివించారు. నేను 2-3 ఇళ్ళ దగ్గర అడిగాను. వాళ్ళు ఇంజనీరింగ్ అయిపోయింది, ఖాళీగా ఉన్నాడయ్యా, రేపు రాగానే ఉద్యోగం కావాలని చెప్పి ఆ అమ్మ చెప్తా ఉంది. నేను ఎందుకు చెప్తున్నానంటే జాబ్ కంపెనీలన్నీ కూడా ఎక్కబోయి ఈ రోజు జాబ్ క్యాలెండర్ అని చెప్పి అప్పుడు మోసం చేశారు. ఈ రోజు మీరేమో అప్పులు తీసుకొచ్చి పిల్లలను చదివించారు. వాళ్ళేమో 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు లేకుండా ఇంట్లోనే కూర్చునే పరిస్థితి మీకు భారంగా ఈ రోజు మీ కళ్ళ ముందు మీకు కనపడతా ఉంది. ఈ రోజు ఏదైనా కూడా ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వం లేదు. ఆ రోజు మాయమాటలు చెప్పాడు 25 ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి చెప్పాడు జాబ్ క్యాలెండర్ లో. దాన్ని కూడా ఈ రోజు ఒక ఉద్యోగం కూడా ఇవ్వకుండా ఈ రోజు దాన్ని కూడా మోసం చేసి ఈ రోజు ఎన్నో కుటుంబాలని ఇబ్బందులు పెట్టే పరిస్థితి మన రాష్ట్రంలో చూసామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఈ ఖాళీగా ఉండే చదువు అయిపోయి ఖాళీగా ఉంటా కొంతమంది ఫ్రెండ్స్ తో చేరి ఈ రోజు గంజాయికి అలవాటు అయ్యే పరిస్థితి మన దగ్గర మన రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. ఈ గంజాయి మన రాష్ట్రంలో ఎగుమతి జరుగుతుంది మిగతా రాష్ట్రాలకు కూడా. అలాంటి గంజాయి రాష్ట్రంగా కూడా ఈ సైకిల్ జగన్ రెడ్డి వచ్చిన తర్వాత చేసాం జరిగిందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానో మీకోసం చెప్తున్నాం, మా కోసం కాదు. మీరందరూ కూడా ఏదో ఒకటి ఆలోచించుకొని ఏది మంచిది, మన ప్రాంతం బాగుపడాలి, మన ఊరు బాగుపడాలి, మన రోడ్లు అన్ని పరిసరాలు బాగుపడాలి, అన్ని ఇబ్బందులు లేకుండా ఉండాలి అంటే తెలుగుదేశం ఒక సమర్థవంతమైన నాయకుడు పరిపాలన వస్తేనే మీ అందరూ కూడా సమస్యలు పోతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ మంచి చెడు ఆలోచించుకోండి. ఈ ముఖ్యమంత్రి ఒక ఫ్యాక్షనిస్ట్, ఆ ఫ్యాక్షనిస్ట్ వాతావరణం ఉంది కాబట్టి ఈ రోజు రాష్ట్రాన్ని ఒక ఫ్యాక్షన్ రాష్ట్రంగా తయారు చేసి పెట్టాడు. ఈ రోజు అనేక వాళ్ళ బాబాయిలు కూడా చంపిన, ఎవరు చంపారు ఏంటి అనేది కూడా మన రోజు మనం చూస్తూనే ఉన్నాం. ఆ విధంగా సొంత వ్యక్తుల్ని సొంత బంధువులు కూడా చంపి ఫ్యాక్షన్ రాజకీయాలు చేసే వ్యక్తి ఈ సైకో జగన్ రెడ్డి అని చెప్పి కూడా మీకు అందరూ కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించుకొని రేపు వచ్చే ఎన్నికల్లో ఏం చేస్తే బాగుంటది. వాళ్ళు ఇచ్చే 200 చీర, షర్టు, ప్యాంట్లు, లేకపోతే మీ కప్పు సాసర్లు, లేకపోతే హాట్ బాక్సులు, ఇవన్నీ ఏది జరగదు. అవన్నీ కూడా మీకు 200-300 ఉంటాయి. దాని వరకే మీరు పర్మిట్ అవుతారు. అదేవిధంగా మీకు ఇచ్చిన అవినీతి డబ్బులు ఎక్కువ సంపాదించాడు ఇక్కడ ఆయన. రేపు 5,000 అంటాడు, 10,000 అంటాడు. మీరు తీసుకోండి, డబ్బులు ఇచ్చి తీసుకొని దేనికి ఓటేస్తారు? వెనకాల ఆటోలు చెప్పట్లా, దేనికి వేస్తారు? ఏ వర్షాలు దగ్గర ఆకలేస్తున్నట్టుంది. మనం మీరందరూ కూడా డబ్బులు తీసుకున్నా మళ్ళా సైకిల్కి వేయండి. ఎందుకంటే సైకిల్కి వేస్తే వ్యవస్థ బాగుపడుతుంది, మీ ఇల్లు బాగుపడుతుంది, మీ కుటుంబం సంతోషంగా ఉంటది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తున్నారు? రాష్ట్ర పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, మన ఊరు పరిస్థితి ఏ విధంగా ఉందో మీరు గుర్తుపెట్టుకోండి. ఆ రోజు నేను 14 ముందు మీ ఊరు వచ్చినప్పుడు ఇక్కడ రోడ్లు కూడా లేవు. ఎక్కడ వర్షం పడితే అక్కడ నీళ్ళు ఇంట్లోకి వెళ్ళే పరిస్థితులు ఉన్నాయి. దాన్ని మార్పు తీసుకొచ్చాము 5 సంవత్సరాల్లో. 3,55,00,000 ఖర్చు పెట్టాను. అన్ని పరిస్థితులు చేశాం. ఇంకా మిగిలినది
మీకు ఏదైతే పట్టాల ఇష్యూ ప్రాబ్లం ఉందో, అదేవిధంగా రైల్వే గేట్ ఉందో, దాన్ని కూడా మంచినీళ్ళ ప్రాబ్లం ఏదైనా ఉంటే మంచినీళ్ళ ప్రాబ్లం ఉందో ఈ ఖచ్చితంగా రేపు మన ప్రభుత్వంలో అవి మేమే చేసేది. అంతకుముందు కూడా తెలుగుదేశం పార్టీ చేసింది, ఇప్పుడు కూడా చేయాలన్నా తెలుగుదేశం పార్టీ. కేవలం వీళ్ళకి వాళ్ళు ఇచ్చే మాయ మాటలు, చీరలకి షర్టు ప్యాంటుకి మీరు ఓట్లేస్తే రేపు అతన్ని మాట్లాడాలంటే మీరు గోవా వెళ్ళాలి, లేకపోతే హైదరాబాద్ పోవాలి. ఆయన ఎక్కడ శ్రీలంకలో అడుగుతూ ఉంటాడు. ఆ శ్రీలంకలో ఆయన అడుగుకునే అతన్ని లేపి మా ఊళ్ళో నీళ్ళు రావట్లేదని అడిగే పరిస్థితులు వస్తాయి. ఏ నుంచి వెళ్ళాలంటే మనం మీ ఖచ్చితంగా చూసుకోండి. అలా లాస్ట్ లో వస్తాడు, 2 నెలల ముందు వస్తాడు, నేను పట్టాలు ఇస్తానని. అన్ని కూడా ఫేక్ పట్టాలు, దొంగ పట్టాలు. ఈ రోజు ఎవరైతే పేదవాడు ఉన్నారో వాడికి పట్టాలు ఇవ్వాల, వాళ్ళు ఎవరైతే వైఎస్ఆర్ తొత్తులు ఉన్నారో వాళ్ళకి పట్టాలు ఇచ్చారు తప్పితే పేదవాళ్ళకి ఎక్కడ ఇవ్వాల. ఈ రోజు కొన్ని ల్యాండ్ రిజిస్ట్రేషన్ కాకుండానే అక్కడ కూడా పట్టాలు ఇచ్చారు. అవన్నీ కూడా ఎలక్షన్ కోసం ట్రైన్ చేయడానికి, ఎలక్షన్ కోసం మిమ్మల్ని మాయ చేయడానికి ఈ మాయ ఆట ఆడటం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. కాబట్టి దొంగ పట్టాలు నమ్మి అనవసరమైన మీ భవిష్యత్తును పాడు చేసుకోవద్దని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి అన్ని కూడా వ్యవస్థ ఏ విధంగా ఉందో మీరు అందరూ కూడా తెలుసుకొని రేపు రాబోయే ఇంకా 50 రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా సైకిల్ గుర్తు మీద మేము ఓటేసి తప్పకుండా మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఏదైతే ఈ సైకో జగన్ రెడ్డి పరిపాలనా విధానాన్ని, ఏదైతే ఈ ఫ్యాక్షనిస్ట్ పరిపాలనా విధానాన్ని చూసి మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదైనా దించాలి అంటే అందరం కలిసైనా పోరాడాలి అని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా ఈరోజు బీజేపీ మోడీ గారు కూడా వాళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ అన్ని కూడా కలవడం జరిగింది. ఈ రోజు 3 పార్టీలు, మొన్నే ప్రధానమంత్రి మోడీ కూడా వచ్చి చిలకలూరుపేటలో మీటింగ్ కూడా పెట్టారు. చిలకలూరుపేటలో పెట్టి అందరూ కూడా ఈ రాష్ట్రం మళ్ళా రోడ్డు మీదకి రావాలన్నా, రాష్ట్రం బాగుపడాలన్నా ఈ ప్రభుత్వం పోవాలనే ఉద్దేశంతో ఈ పార్టీలన్నీ కూడా కలిసి ఈ రోజు పోరాడుతున్నాయంటే అతను ఏ విధమైన మనిషి అనేది కూడా మీరు అందరూ కూడా ఆలోచించుకోవాలి. వాళ్ళు 151 సీట్లు ఇస్తే ఒక్క పని కూడా చేయకుండా, ఈ డెవలప్మెంట్ అనేది లేకుండా పూర్తిగా రాష్ట్రాన్ని ఎవరు పడితే వాళ్ళు దోచుకొని ఈ రోజు రాష్ట్రాన్ని బస్సు పట్టించారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని రేపు మన పార్లమెంట్ కూడా మాగుంట రాఘవరెడ్డి గారు కూడా మనకి పార్లమెంట్ ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఆయన కూడా సైకిల్ చేయాలి. అదేవిధంగా బీజేపీ కూడా సైకిల్ వేసి మంచి మెజార్టీతో గెలిస్తే మీ దగ్గరికి వస్తాం, మీ పనులన్నీ కూడా మేము పూర్తి చేస్తాం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం.